శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. వల్లంపాటి వారి కథల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ప్రణయ సేతువు. నదీనాం సాగరోగతి. ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతిని సైతం తన ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకోవడానికి సమకట్టాడు మానవుడు. విజయం ఎవరిదో మరి. మనం కథలోకి వెళ్ళిపోదాం. సాగరగామినుల ప్రేమ ఈనాటిదైతే కాదు, ఏనాటిదో ఎవరికీ తెలియదు. ఈ లోకాన జీవరాశి ఊపిరి తీసుకునేందుకు ముందే నది కన్య కడలరాజు కౌగిట్లో స్వర్గాన్ని చూసింది. కొమ్మ మీద కోయిల, ఆషాఢ జలదఛాయలో నెమలి మొదటిసారిగా పులకరించిపోకముందే సాగరుని హోరు విని నిలువెల్లా పులకలై, మనసెల్లా మమతలై, కనులెల్లా కాంక్షలై పరవశించిపోయింది. ఏదో పర్వత శిఖరాగ్రాన ఊటగా తనువెత్తిన తాను మిన్నేటి తేటల తోటలలో వనాలలో సాగుతూ వేగాన్ని పెంచుకొని తూగుతూ వెళ్ళి సాగరునిలో ఐక్యమయ్యే వరకు ఆగేది కాదు నది కన్య ప్రణయమూర్తి. ఆ ప్రణయమూర్తి తన ప్రణయమూర్తి అయిన కడలిరాజును ధరిసి అతని గుండెలలో తలదాచుకుని కలలుగని అతని కనుల్లో తన ప్రతిబింబాన్ని చూసుకొని 7 ఏండ్లు దాటింది. ఆషాఢ మేఘాల క్రింద నెమలి పురివిప్పి 7 ఏళ్ళయింది. తన కంఠస్వరాన్ని శృతి చేసుకునేందుకు మామిడి చిగుళ్ళు లేక కలకంఠ కూజితం చేసి కూడా 7 ఏళ్ళయింది. నింగి మీద మబ్బు తునక కనబడగానే ఆశతో భూదేవి కన్నులు విప్పినట్లుగా పగుళ్ళువారి కూడా 7 ఏళ్ళయింది. హర్షకుని గుండెలో హర్షము, గోమాత పొదుగులో క్షీరము ఇంకిపోయి కూడా 7 ఏళ్ళయింది. నది కన్యకు సాగరుని ధరిసే శక్తి లేదు. అంతో ఇంతో ఉన్న శక్తితో సైకద రాక్షసుడు దాహం తీర్చుకుంటున్నాడు. నది కన్య రోదనంతో వనాలు, గిరులు, గిరి కందరాలు కూడా ప్రతిధ్వనించాయి. విరహ తప్త హృదయంతో నది కన్య దుఃఖభారంతో కడలిరేడు వడలిపోయారు. హఠాత్తుగా ఒకరోజు అంబరాన మేఘశకలం కనిపించింది. ఆ మేఘశకలం క్షణంలో సగంలో జీమూత బృందమే అయింది. చండశాసనం చేస్తున్న దినమణి జీమూత వణికల వెనుకకు దాగిపోయాడు. పవనుడు వనాలను మెల్లగా చల్లగా ఊపాడు. పయోధరాలు నల్లబారిని. వర్షం ఆగమించింది. కుండపోతగా అహోరాత్రం వర్షం కురిసింది. శిఖరాగ్రాల నుంచి ఊటలు సాగాయి. ఆ ఊటలకు వనాలలో అల్లిబిల్లిగా తామరతోలలా అల్లుకున్న శలలు చేరాయి. శలలు చిరు అలలతో గలగలమంటూ సాగి వాగై నది అయి సాగరోన్ముఖంగా సాగాయి. 7 సంవత్సరాల తర్వాత ప్రియుని ఆలింగనంలో కరిగిపోవడానికి ఉద్యుక్తురాలయ్యింది నది కన్య. దీన్ని చూచిన కడలిరేడు ఉత్తుంగ తరంగాలతో పొంగిపోయాడు. నది కన్య తనను చేరే సంకేత స్థలాన్ని దాటి ప్రేయసిని చేరుకోవాలనుకున్నాడు. కానీ వీలు కాలేదు. నిలిచిన చోటే నిలిచి గొంతెత్తి తన ప్రేయసికి ఆహ్వానం పలికాడు. అడవి పువ్వుల సరులు జడలోన ధరించి, జడములగు నగములను ఒడిలోన కదిలించి, మలయాద్రిపై తూగు మంద పవనము రీతి అలకాపురము వేడు మందరాంగన భాతి, కవి హృదయమున రేగు మధుర భావము రీతి ముగుద పెదవుల తూగు మందహాసము భాతి, రావేళ ప్రణయని నా దరికి నీవు, జాగేల హ్రాదిని నా దరికి చేరా. ప్రియుని యొక్క పిలుపు విన్న నది కన్య నిలువెల్లా పులకలు రేగినట్లుగా పద్మాలు కలకలా విరిశాయి. వివిధ పుష్పాలలో పుప్పొడి తీసి అలది వనౌషధాలలోని సుగంధాన్ని మేళవించిన మంచి గంధపు నూనె రాచి, కొప్పు ముడిచి, మందార కింజల్కాన్ని తిలకంగా దాల్చి, బొండు మల్లెలు, మొల్లలు, కొండగోగులు కొప్పులో ముడిచి, కన్నెపిల్ల మనసులా మృదువైన చిగురటాకు చీరదాల్చి, చింతాకు పతకాలు, నీహార కణ హారాలు ధరించి ఒక్కసారి తన సౌందర్యం తనే చూచుకొని మనసులో మధుర భావం రేగగా, కపోలాలలో గులాబీ పూగుత్తులు విరియగా ప్రియుని కోసం మహోద్వేగంతో బయలుదేరింది నది కన్య.
ఒకనాడు నదికన్యకు కడలిరాజుకు మధ్య నిలిచిన నదికన్య శక్తిని దోసిళ్లతో పానం చేసిన సైకత రాక్షసుడు ఈనాడు నదికన్యకు ప్రణయరథమయ్యాడు. చివురులు మెక్కి వడలు మత్తెక్కి ఎలమావి కొమ్మెక్కి కోయిలలు కుశాయి. వనలక్ష్ములైన గజలక్ష్ములు వీజనాల వంటి చెవులతో వీవనులు వీచాయి. నదికన్య ముఖపద్మం చుట్టూ చేరి ఝుంకారం చేస్తున్న తుమ్మెదలు కడలిరాజుకు నదికన్య రాకను తెలిపాయి. కడలిరేడు పొంగిపోయాడు. మలయ పవనాంకురాలను అలల మడుపులలో దాచాడు. ప్రియురాలికి సేద తీర్చడానికి మౌక్తికాలు చిరుశంఖాలు ఏరి మాలగా గుదిగుచ్చాడు. ప్రియురాలికి ప్రేమ కానుకగా అర్పించడానికి తరంగ హస్తాలను ప్రియురాలికి ఆహ్వాన సూచికగా సాచి గొంతెత్తి పిలిచాడు. ఓ ప్రేమమూర్తి రా, నీ కోసం నా హృదయ ద్వారాన్ని తెరిచి ఉంచాను. వచ్చి నాలో ప్రవేశించు. నిన్ను నాలో లీనం చేసుకుంటాను. నువ్వు నేను కలిసి నాగలోకంలో విహారాలు చేద్దాము. అమర నర్తకీమణులైన రంభ, మేనక, ఊర్వశి, రత్నమేఖలలకు నీ చేత వయ్యారాలు అభ్యసింపజేస్తాను. రా ప్రేమదేవి రా. సాగరుని పిలుపు భూమి ఆకాశాల మధ్యలో హోరుమని శబ్దించింది. నదికన్య వేగాన్ని హెచ్చించింది. పరుగులు తీసింది. అడ్డు నిలిచిన వృక్షాలు కూకటి వ్రేళ్లతో లేచి నేలకూలాయి. ఆ వృక్షాలను ఆశ్రయించుకున్న రామచిలుకలు, గోరింకలు గ్రుడ్లు నిండిన తమ గూళ్ళు నది పాలవుతుంటే హృదయ విదారకంగా రోధించాయి. నదికన్యకు అడ్డు నిలిచిన కొండలు గుట్టలు కూలిపోయాయి. అడ్డదిడ్డంగా సాగుతున్న నదికన్యకు ఎదురైన గ్రామాలు పొలాలు నేలమట్టమయ్యాయి. తన వెనక వల్లకాళ్లను సృష్టిస్తూ మహోద్రతంగా ప్రియుని వద్దకు పరుగు తీస్తోంది నదికన్య. ఉన్నట్లుండి 1000 పిడుగులు వర్షించినట్లుగా, కొన్ని అగ్నిపర్వతాలు ఒక్కసారిగా విచ్చుకున్నట్లుగా వినిపించిందొక హెచ్చరిక. నదికన్య ఆగు, ముందుకు సాగకు. ఆ పలుకులలో కడలిరేని కంఠంలోని మాధుర్యం లేదు. ఆకలిగొన్న మృగరాజు గర్జనలో ఇంత కాఠిన్యము ఉండదు. రిచ్చపడి ఆగిపోయింది నదికన్య. తరంగాలు దబదబకలాడాయి. నెమ్మదిగా తల ఎత్తి శబ్దం వినవచ్చిన దిక్కు దృష్టి సారించింది. నదీ తటం మీద ఒక ఆకారం కనిపించింది. అంబరాన్ని చుంభించే ఉన్నత దేహం. శిరోభాగం ఒక పర్వతంలా ఉంది. శిరస్సుపై కంటక కిరీటం, గుండ్రని ముఖంలో జ్యోతిశ్చక్రాల వంటి నేత్రాలు. ఒక కంటిలో కారుణ్యం, మరొక కంటిలో కాఠిన్యం. ఉన్నతమైన భుజాల నుండి ఆజానులంబితంగా బాహువులు వ్రేలాడుతూ ఉన్నాయి. ఒక చేత తూడుతో ఉన్న తామర, మరొక చేత జోడునాలాల తుపాకీ. కాళ్లకు వజ్రపాదుకలు. ఎవరు నీవు? ప్రశ్నించింది నదికన్య కించిత్తు గర్వంతో. మానవుణ్ణి, అంటే గౌతమ బుద్ధుణ్ణి, జీసస్ని. అలాగైతే అడ్డు తొలగు. అంతేకాదు, భండని భీముడు అర్జునుణ్ణి, సత్యపరాక్రముడు రాముణ్ణి. అంతటివాడవా? నదికన్య కంఠంలో అవహేళన గలగల్లాడింది. అవును అన్నాడు మానవుడు. మాటలు చాలించి అడ్డు తొలుగు. నా కోసం నా ప్రియుడు ఎదురు చూస్తున్నాడు. అతడు వలపుగుండియవాడు, జాగును భరించలేడు. వెళ్ళుదువు గాని కాస్త ఆగు. నీ వెనక చూడు. అన్ని శ్మశానాలు ఆ ఘోషలు విను. అవి ఆర్తారావాలు. నీవు ప్రవహించిన మేరా దేశం వెళ్ళకాడయింది. ప్రజల బ్రతుకు పెనుబీడయింది. పంటలు పండి 7 ఏళ్ళయింది. నాకు ఆ వల్లకాటికి సంబంధం లేదు. నాలోని జలమంతా నా ప్రియునికి పాదాభిషేకం చేయడానికే వినియుక్తం కావాలి. ఇసుక పర్రల మీద, ఊసర క్షేత్రాల మీద నేను కాలిడను. అడ్డు తొలగు. అడ్డు నిలిచినా నాలోని కరాల శక్తి చేసే ప్రళయ తాండవ జ్వాలకు బలైపోతావు. అంతదాకా శాంతంగా వింటున్న మానవుని కంఠంలో స్థిరత్వం గూడు కట్టుకుంది. చేతిలో ఉన్న జోడు నాళాల తుపాకీ వైపు చూస్తూ గంభీరంగా అన్నాడు. అలాగైతే సరి. నిన్ను బలవంతంగా బేళ్లలోకి మళ్ళిస్తాను. నీటిలోని ప్రతి నీటి బిందువును కూడా, నీలోని ప్రతి నీటి బిందువును కూడా బేళ్లల్లోకి మళ్ళిస్తాను. నదికన్య భీతహరిణంలా కెవ్వుమంది. ఆ కేక కడలిరేని గుండెలో బాణంలా దూసుకుని పోయింది. చుక్కలనంటేలా నిక్కి చూశాడు.
సుదూరాన నది కన్య నిలబడి ఉంది. ఎదుట మానవుడు మహోత్తంగ పర్వత శృంగంలా నిలబడి ఉన్నాడు. మానవుణ్ణి చూడగానే ఎందుకో కడలిరాజు హడలిపోయాడు. గొంతెత్తి మానవునికి విజయగీతాలాపన చేశాడు. ఓహోహో మానవుడా, మేరుశైల ధీరుడా, సృష్టి ఎంత ఎదురాడిన నష్టిలేనివాడా, 108 చేతునోయి గైకొనుమా వీరుడా, రాగమయం మా మనస్సు, ప్రేమమయం మా తపస్సు, చెలియలేని నా వయస్సు, అగాధమైన పెను తమస్సు. ఓహోహో మానవుడా, మేరుశైల ధీరుడా, 108 చేతునోయి గైకొనుమా వీరుడా. మానవుడు ప్రత్యభివందనం చేశాడు. కడలిరాజు కంఠంలోని ధైన్యం అతన్ని లోగొనింది. సాగరరాజా, నీవు వేదాలను దాచుకున్న ధర్మవేత్తవు. నీకు తెలియని ధర్మం లేదు. బ్రతికి చెడిన వాని గుండెల పగుళ్ళు వారింది ధరణి. ధరణిని గన్న కృషికుని యొక్క గుండెలో ప్రవహించింది వైతరణి. ప్రజలు ఈ విధంగా ఆకలి చావులు చస్తుంటే నీ ప్రేయసి నీ కౌగిలిలో మురిసిపోతానంటోంది. ఇది న్యాయమేనా ధర్మస్వరూప? మానవుని వాదనా నైపుణ్యానికి ఆశ్చర్యపోతున్న కడలిరేడు చివరి సంబోధనతో సిగ్గుపడిపోయాడు. నిదానంగా తల ఎత్తి నది కన్యను చూశాడు. శోకమూర్తిలా నిలబడి ఉంది నది కన్య. కడలిరాజు కంఠం పెగలలేదు. ఏమనడానికి తోచలేదు. ఒకవైపు క్షామజ్వాల, మరొక వైపు అనురాగహేళ. ప్రత్యుత్తరం ఇయ్యండి కడలిరాజా, మానవుడు మళ్ళీ అన్నాడు. మీ ఇష్టం అనగలిగాడు కడలిరేడు. నది కన్య భయవిహ్వల అయిపోయి స్వామి అని సాగరరాజును హెచ్చరించబోయింది. కడలిరాజు కన్నులతోనే వారించాడు. మానవుడు దీనిని చూసి చిరునవ్వు నవ్వి అన్నాడు. అలాగైతే వినండి నా నిర్ణయాన్ని. నది కన్య గతికి అడ్డంగా ఒక ఆనకట్టను నిర్మిస్తాను. ఆనకట్టపై పొంగి రాగలిగిన నాడే నది కన్య నీది. నా ప్రేయసి ఆనకట్టను దాటలేకపోతే? నది కన్య కన్నుధామరలలో కన్నీటి ముత్యాలను చూసిన కడలిరేడు అర్ధోక్తికి లోనయి ఆగిపోయాడు. మాలోనూ కారుణ్యం ఉంది కడలిరాజా. ఆనకట్టలోనే మీకు ప్రేమ ద్వారాలను ఏర్పాటు చేస్తాను. కానీ కొన్ని హద్దులుంటాయి సుమా. అందుకు సమ్మతమేనా కడలిరాజా? కడలిరాజు ఆనందంతో అంగీకరించాడు. మీకు నది కన్య కూడా శిరఃకంపనం చేసింది. మానవుడు శారద చంద్రిక విరిసినట్లుగా, అమృతం కురిసినట్లుగా మందహాసం చేశాడు. మరుసటి నిమిషంలో ఆనకట్ట నిర్మాణం ప్రారంభమైంది. అపూర్వమైన యంత్రాలు అహోరాత్రం పనిచేశాయి. మానవుని నిర్మాణ దక్షతకు నిదర్శనంగా ఆనకట్ట మానధనుడులా రొమ్మెత్తి నిలబడింది. ఆనకట్ట వెనుక నిలబడింది నది కన్య. రోషంతో ఆనకట్టను తాకింది. అది చెక్కు చెదరలేదు. అటు ఇటు దృష్టి సారించింది. ఇటు కొండ అటు కొండ. చేసేది లేక మెల్లిగా తల ఉంచుకొని పొలాల వైపుకు నడక సాగించింది. గిలిగింత పెట్టినట్లుగా ధరణి కిలకిలా నవ్వింది. పైరు పచ్చల చీరతో 1000 వయ్యారాలు పోయింది. పైరగాలికి కర్షకుడు కోలుకున్నాడు. గోమాత ధరణికి క్షీరాభిషేకం చేసింది. మానవుడు చిరునవ్వుతో తృప్తితో అంతా పరీక్షిస్తూ ఉన్నాడు. పంటలు కోసే పడుచులు కోయిలలై తమ హృదయ వీణల మీద నది కన్య కీర్తిగీతికా గానం చేస్తూ ఉన్నారు. చల్లన్నీ మా తల్లి ఓ కల్పవల్లి, మమ్ము బ్రోవవే తల్లి ఓ పాల వెళ్ళి, కావగదవే తల్లి నీ జలముల చల్లి, సకల ముఖముల వెళ్ళి ఓ నిత్యమల్లి, చల్లని మా తల్లి ఓ కన్న తల్లి. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో 1962 నవంబరు 14వ తారీఖున ప్రచురింపబడింది. ఇది పండుగల ప్రత్యేక సంచికలో 1998లో కూడా మేలో ప్రచురింపబడింది. ఈ ప్రణయ సేతువు అనే కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే అండి, ధన్యవాదాలు. మీ శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు క్షీరపురము, సాగర తీరము.